కానీ డీలో మానేసిన తర్వాత కూడా నేను కొన్ని కమెంట్స్ విన్నా. డీలో ఆ నెగిటివిటీ తీసుకోలేక వాళ్ళు వేసిన పంచెస్ తీసుకోలేక అక్కడ ఇన్సల్ట్ చేస్తున్నారు కాబట్టే అఖిల్ డీ నుంచి బయటకు వచ్చేసాడు. నిజమేనా? అలా ఏం లేదు, అంటే ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ డీకి పిలిస్తే మళ్ళీ డీకి వెళ్తా. ఓకే, ఇట్స్ నథింగ్ లైక్ దట్. అంటే ఐ ఎంజాయ్డ్ ది కామెడీ. నేను కూడా రివర్స్ పంచ్లు వేసిన రోజులు ఉన్నాయి. అండ్ బయట జనాలకంతా అదే నచ్చింది. డీలో అఖిల్ యూనో పంచులు వేస్తున్నాడు ఆది అఖిల్ మీద, చాలా బాగున్నాయి అని చెప్పి సమ్వేర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్, నవ్వుతున్నారు. అంటే నాకు అనిపించింది మనం ఒకరిని నవ్వుపిస్తున్నాం మన వల్ల, అంటే మనం పంచులు పడుతున్నాయి మనకి, వాళ్ళు నవ్వుతున్నారు అంటే షో కావాల్సింది అదే కదా. చూడండి, అనుకున్న రూట్ వేరు, వెళ్తున్న రూట్ వేరు కదా. అనుకుంది నేను ఏమట్లా అనుకోలేదు. లైక్ డీకి వెళ్ళొద్దని అయితే అనుకోలేదు. డీ ఈజ్ అ వెరీ గుడ్ షో. అట్లా అని కాదు, ఒకవేళ డీకి వెళ్ళినా కూడా సెటిల్డ్ గా ఉండే ఒక పర్సన్ తీసుకెళ్ళి అక్కడ కొంచెం రోస్ట్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటే ఐ థింక్ సో. అక్కడ కూడా నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది కదా. లేదు, అక్కడ కూడా యాజ్ ఎ పర్సన్ నేను నేర్చుకున్నా పడడం. అంటే నేను ముందు పడకపోతుండే. లైక్ ఎవరైనా ఏదైనా పని చేసినా ఏదైనా చేసినా ఐ వోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ పర్సన్. యూ నో మీ. అండ్ బిగ్ బాస్లో కూడా చూసిన వాళ్ళకి తెలుసు అఖిల్ తీసుకోలేడని. అలాంటిది నేను తీసుకుంటున్నా అంటే ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్ దట్స్ ఫర్ మై బెటర్మెంట్. లైఫ్లో ఇంకా ఇట్లాంటివి చాలా నెగిటివిటీ వస్తాయి, అవన్నీ తీసుకోవడానికి రెడీ అవ్వాలి. సో ఆ పంచకాలు నవ్వుతున్నారు జనాలు అంటే సమ్వేర్ గుడ్ ఫర్ జనాలు. లైక్ అరే మంచి రేటింగ్ వస్తుంది, టీఆర్పీ వస్తుంది అంటే చాలా, ఇంకా నవ్వుతున్నారు జనాలు అంటే ఇంకేం కావాలనిపించింది. లైక్ ద పేయింగ్ నో. ఓకే, డీ తర్వాత మళ్ళీ ఒక 4 months గ్యాప్ తర్వాత నవభారతం అనే ఒక షో, ఒక నాలెడ్జ్ ఉండే ఒక షోని తీసుకోవడానికి రీజన్ ఏంటి బ్రో? అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో నీకంటూ సమ్ ఆడియన్స్ ఏ షో చేసినా చూసేవాళ్ళు ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అయితే మనం కొంచెం బౌండరీస్ ఏముండవు, మనకి వచ్చింది మనం చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, పాటలు పాడొచ్చు, నవ్వుపియచ్చు, పంచులు వేయచ్చు. బట్ ఇది ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి దీనికి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ వచ్చిన గెస్ట్కి కొంచెం అటు ఇటు కూడా ఏం చేయకుండా చూసుకోవాలి. ఇంత పెద్ద షోని ఆ భుజాల మీద వేసుకోవడం, ఇంత చిన్న ఏజ్లో నేను చేయగలనా లేదా అన్న పాయింట్ ఏం రాలేదా బ్రో? డెఫినెట్లీ వచ్చింది.